హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మురుకులు చేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యపిండికి హాఫ్ గ్లాసు శనగపిండి తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మురుకులు చాలా టేస్టీగా ఉండండి. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. టీలో వేసుకొని తింటారు కదా చాలామంది. తెలంగాణలో చాలామంది టీలో వేసుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి పోసుకున్న తర్వాత ఒక స్పూను వాము వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూను ఉప్పు, తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. దీన్ని వాటర్ పోసేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. వీడియోస్ చూసి అందరూ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు ఏమైనా లేకపోతే కొంచెం పిండి కలుపుకొనైనా చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. ఉప్పు కారం అన్నీ వేసాం కదండి, అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. చల్లనీళ్ళు పోసుకొని కలుపుకోండి. తర్వాత కొంతమంది వేడినీళ్ళు కూడా పోసుకుంటారు, కానీ నేను మాత్రం చల్లనీళ్ళు పోసి కలిపి అలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మురుకుల పావు ఉంటుంది కదా, అందులో వేసుకొని ఒత్తేసుకోవాలండి. వేడినీళ్ళు పోస్తే కూడా చాలా బాగా గుల్లగా వస్తాయి. నేను మాత్రం ఇలా చేశాను ఈసారి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగాక తర్వాత డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకి స్నాక్స్ లాగా పనిచేస్తుందండి. బయట ఫుడ్ తినే బదులు ఇలా మురుకులు ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినొచ్చండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.